బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. మద్యం కేసులో A4 గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి జైలు విషయంలో న్యాయమూర్తికి ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేశారు. తనకు సెక్యూరిటీ ఉన్న కారణంగా నెల్లూరు జైలు తరలించాలంటూ కూడా కోరారు. అయితే మిథున్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయమూర్తి రాజమండ్రి జైలుకు తరలించాలంటూ కూడా ఆదేశించారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డికి ఇంటి భోజనంతో పాటు ప్రైవేటు హాస్పిటల్లో వైద్య పరీక్షలకు అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి తరపున లాయర్లు కోర్టులో పిటిషన్ వేశారు. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. A4 గా కూడా ఆయన్ని చేర్చడం జరిగింది. ఈ కేసులో ఇక ప్రత్యేక జైలు విషయంలో అయితే న్యాయమూర్తికి ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీపిక, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కూడా 3,500 కోట్ల అవినీతి జరిగిందని సిట్ ప్రాథమికంగా నిన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో అందులో ప్రధానంగా కూడా దాదాపుగా 48 మందిని, అంటే ముందుగా కూడా 41 మంది నిందితులే ఉన్నారు, కానీ నిన్న జారీ చేసినటువంటి దాంట్లో కూడా 48 మంది నిందితులు ఉన్నారు. ప్రధానంగా కూడా సిట్ తేల్చి చెప్పింది. ఇందులో దాదాపు 8 మంది కొత్త పేర్లను చేర్చినట్లు కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మిథున్ రెడ్డి A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఈరోజు ఉదయం ముందుగా కూడా సిటీ కార్యాలయం నుంచి ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆ వైద్య పరీక్షలు ముగిసినటువంటి అనంతరం నేరుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చినటువంటి తర్వాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు నేతృత్వంలో ఇక్కడ జరిగినటువంటి వాదోపవాదనలు చాలా కీలకంగా జరిగినాయి. దాదాపు సుదీర్ఘంగా ఒక 20 నిమిషాల పాటు వాదనలు వినిపించినట్లు కూడా తెలుస్తోంది. తనకు వెసులుబాటు కల్పించాలంటూ కూడా ఎంపీ మిథున్ రెడ్డి, ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, మరొక వైపు తనకు వై కేటగిరీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంత మినహాయింపు ఇవ్వాలని, నెల్లూరు జైలుకు ఇవ్వాలనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ న్యాయమూర్తి దాన్ని తోసిపుచ్చి రాజమండ్రి జైలుకు మాత్రమే తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ప్రధానంగా కనుక చూసుకుంటే లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కూడా A1గా ఉన్నటువంటి రాజకేశ్వరరెడ్డితో పాటు సత్యప్రసాద్, అదేవిధంగా ఏదైతే మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడు మిథున్ రెడ్డి, ఈ నలుగురు కలిసి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. లిక్కర్ పాలసీని మార్చారు, డిజిటల్ పేమెంట్స్ను పక్కదారి పట్టించారు. షెల్ కంపెనీలు, ఈ ప్రధానంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి ఉన్నటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి షెల్ కంపెనీలను, ఎన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి, ఎంతెంత నగదును పక్కదారి పట్టించారనేటువంటి దానిపైన ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేశారు. ఇందులో దాదాపుగా 60 కోట్ల రూపాయల పైచీలకు నగదును తప్పు చేసినట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా చెప్పినటువంటి ఛార్జ్షీట్ నేను పేర్కొన్నటువంటి పరిస్థితి. మరొక 20 రోజుల్లో పూర్తిగా అదనపు ఛార్జ్షీట్ను దాఖలు చేస్తామని కూడా చెప్పారు. ఇందులో నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ ఛార్జ్షీట్లో నిన్న జగన్మోహన్ రెడ్డి పేరును ప్రధానంగా కూడా ప్రస్తావన తెస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఈ అంతిమంగా అసలు ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో లబ్ధి ఎవరికి చేకూరింది అనేదంటే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ముమ్మరం చేసినటువంటి దానిపైన కూడా ప్రధానంగా అసలు అంతిమంగా ఎవరికి చేరింది అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తుంటే అసలు ఉన్నటువంటి బిగ్ బాస్ ఎవరు అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు దృష్టి సాధించాలనేది ప్రధానంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ క్రమంలో ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డికి సహకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా ఇప్పటికే 200 మందిని పైచీలుకుగా విచారించినటువంటి తర్వాతనే ఇప్పటికే 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వచ్చే నెల 1వ తారీఖు వరకు ఆయన రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆయన తరలించారు. కానీ ఇంటి భోజనము, అదేవిధంగా ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయించుకోవాలనేటువంటి ఒక మినహాయించి ఆయన కోరినటువంటి దేనికి కూడా న్యాయమూర్తి అంగీకరించినటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదైతే ఇంకా మరొక 20 రోజుల తర్వాత పూర్తి స్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి తర్వాత అందులో ఎవరెవరు ఇంత పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన దానికన్నా కూడా వచ్చే ఇక 20 రోజులు చాలా క్రియాశీలకంగా ఉండేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 20 రోజులు చాలా ఎవరెవరిని చేయబోతా ఉన్నారు, ఏమేమి పేర్లు ఉండబోతా ఉన్నాయి అనేటువంటి దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. కాబట్టి దీనిపైన ఇప్పటికీ సిట్టు పూర్తిగా కూడా దర్యాప్తును వేగవంతం చేసింది. నిజంగానే అల్టిమేట్గా కనుక ఎవరికి ఈ లబ్ధి చేకూరింది అనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేశారు. కాబట్టి నిజంగా వీరందరూ కలిపి ఏదైతే ఇంత పెద్ద కుట్రకు పాల్పడ్డారని ప్రధానంగా సిట్టు దృష్టికి కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. కాబట్టి ఆరోపణల మేరనే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 12 మందిని అదుపులో తీసుకున్నారు. అందులో కనుక చూసుకుంటే ప్రధానంగా రాజ్ గజిరెడ్డితో పాటు పైలా దిలీప్, చాణక్య, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇప్పటికే ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి, ఇంకా ఓఎస్డీగా వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డి, ముఖ్యంగా కనుక చూసుకుంటే ఇట్లా అనేక మందిని ఇప్పటికీ సిట్ అధికారులు ప్రశ్నించారు. ఏదైతే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఈ వాంగ్మూలం ఉందో దీని ఆధారంగా చేశారు. కాబట్టి మరి చూడాలి మిథున్ రెడ్డితో ఏమైనా అరెస్ట్ ఆగేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇంకేమైనా ఉండేటువంటి అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.